ఈరోజు మనం ఇంట్లోనే హెల్తీగా ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఇదైతే మైదా కాదు, 100% వీట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అండ్ నెక్స్ట్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. అందులో నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత 6 to 7 minutes కుక్ చేసుకొని డ్రైన్ అవుట్ చేసేయాలి వాటర్ అంతా. వెంటనే చల్లనీళ్ళతో కడిగేసుకొని ఇంకా అందులో కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో మనం 3 eggs అయితే బీట్ చేసి పెట్టుకున్నాను ముందే. అది వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కళాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్. అప్పుడే మనకి నూడిల్స్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కళాయి కూడా కొంచెం థిక్గా ఉండాలన్నమాట. వెజ్జెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా అందులోనే ఆ ఫ్రై చేసిన ఎగ్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే నూడిల్స్ యాడ్ చేసేసుకోవాలి. ఒక్కసారి పైనుంచి కింద కలిపేసి ఇప్పుడు అందులో సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా అండ్ సోయా సాస్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ కెచప్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేశాను. నేనైతే మిక్స్ చేయలేకపోయానని చెప్పేసి మా తమ్ముడైతే చేశాడనమాట. అందరూ నూడిల్స్ చేస్తే స్టవ్ అంతా చెత్త చేస్తారు. నేనైతే బేసిక్గా మామూలు వంట చేస్తే ఎలా అయిందో అలాగే అయింది తప్ప పెద్ద ఏమీ అవ్వలేదు నాకైతే. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ తినేసిన తర్వాత మా ఆయన రియాక్షన్ మీరే చూడండి. సూపర్ ఉందంట.